సో సాధారణంగా పశువుల యొక్క ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఫీడ్ కావచ్చు, అదేవిధంగా కాల్షియం సప్లిమెంట్స్, లివర్ టానిక్స్, ఇలాంటి వాటిపైన ఒక ప్రాపర్ నియంత్రణ అయితే ఉండదన్నమాట. సో స్పెసిఫిక్గా మనుషుల మెడిసిన్ మీద జరిగినటువంటి డీప్ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఫేక్ కంపెనీస్, లోకల్ కంపెనీస్ ఇవి ఏం చేస్తాయంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పశువుకి 300 మిల్లీగ్రామ్స్ 3000 మిల్లీగ్రామ్స్ అంటే 3 గ్రామ్స్ కాల్షియం అవసరం ఉంటే, సో దాని యొక్క లేబుల్ పైన 3 గ్రామ్స్ కాల్షియం ఉంటుంది. బట్ ఆ లోపల అంత కాల్షియం అనేది ఉండదు అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మనం కాల్షియం ఇస్తున్నామనే అపోహలో, భ్రమలో బ్రతుకుతాం. కానీ పశువుకు మాత్రం కావాల్సినటువంటి కాల్షియం రాదు, పాల ఉత్పత్తి పెరగదనమాట. సో దీన్ని మనం ఎలా నివారించవచ్చు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ట్రస్టెడ్ బ్రాండ్సే వాడాలి, డాక్టర్ గారిని సంప్రదించాలి. కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే తక్కువ రేటుకి ఇస్తుంటారు, ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంటారు. అలాంటివి కాకుండా మీకు రిజల్ట్ వచ్చినవి వాడండి, చాలా వరకు మంచి జరుగుతుంది.